ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. నీ దేవుడైన యెహోవా 40 సంవత్సరములు ఇశ్రాయేలుల ప్రజలను నడిపించినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ తెలియచేయుచున్నాడు. అవును, బానిసలుగా ఉన్నటువంటి వారిని ఆ బానిసత్వముల నుండి దేవుడు విమోచించి వాగ్దాన భూమి వైపు వారిని నడిపించాడు. బానిసలై ఉన్నప్పుడు వారు ఎంత కష్టమును, శ్రమను అనుభవించినారు. స్వేచ్ఛ లేని వారై వారు కంట తడిపెట్టి మొరపెట్టిన మొరలకు దేవుడు ప్రతిఫలముగా ఐగుప్తులో నుండి ఆయన వారిని విమోచించాడు. ఎన్నో శ్రమలు, కష్టాలు వారికి అడ్డుగా వచ్చి నిలబడ్డా వాటన్నిటి నుండి దేవుడు వారిని క్షేమంగా విమోచించి నడిపించాడు. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు ఆయన. ఎరుకో కోట గోడలను కూల్చిని ఎరుకో వారిని తుత్తినీయములుగా నాశనము చేసిన దేవుడు ఆయన. ఆకలి అని దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు ఆయన మన్నాను కురిపించి దేవదూతల ఆహారమును వారికి అనుగ్రహించినాడు. నీరు దొరకని చోటు, దాహము అని వారు మొరపెట్టినప్పుడు బండ నుండి ఆయన నీటిని సమృద్ధిగా వారికి ఇచ్చి వారికి వారి మందలకు కావలసినటువంటి సమృద్ధి అయిన జీవజలమును ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. అన్నిటి యందు ఆయన వారికి సహాయకుడుగా తోడుగా ఉండి నడిపించిన వాటిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. మనలను కూడా ప్రభువు పాపము నుండి విమోచించి వాగ్దానము చేసినట్లుగా పరమకాణానైన పరలోకము వైపు మనలను నడిపించుచూ ఉన్నాడు. ఎన్నో ఆపదలు, కష్టాలు, నష్టాలు, శోధనలు, అవమానములు, నిందలు మనకు ఎదురైన వాటన్నిటినీ తొలగించి తన కృపా హస్తమును మనకు తోడుగా ఉంచి ఆయన మన జీవితాలను నడిపించుచూ ఉన్నాడు. ఆ దేవుని వైపు మనము చూసి ఆయన చేసిన ప్రతి ఉపకారమునకు ప్రతిఫలముగా ఆయన మేలులను మనము మర్చిపోక జ్ఞాపకము చేసుకున్నప్పుడు దేవుడు మనకు తన కృపను విస్తారముగా అనుగ్రహించి దీవించు. అయితే చాలాసార్లు కీడు, నష్టము, శ్రమ, వేదన మనుషులకు జ్ఞాపకం ఉన్నట్లుగా దైవ మేలులు జ్ఞాపకం ఉండదు. అయ్యో, ఈ శ్రమను నేను మర్చిపోలేను, ఈ కష్టాన్ని మర్చిపోలేను, ఈ అవమానాన్ని మర్చిపోలేను, ఈ బాధను మర్చిపోలేను, నేను కోల్పోయిన వారిని నేను మర్చిపోలేను అని మన జ్ఞాపకాలలో అవమానాలు, అపనిందలు, కోల్పోయినవే ఉంటాయి. కానీ శ్రమలలో నుండి మనలను కాపాడిన దేవుని మేలులను జ్ఞాపకం చేసుకోము. మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు మరణ పడకను మార్చిన దేవుని మేలులను జ్ఞాపకం చేసుకోము. ఆకలితో అలమటించినప్పుడు ఆహారమునిచ్చి పోషించిన దేవుని మేలులను మర్చిపోయి జ్ఞాపకం చేసుకో. అయితే ఈ దినము దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను నడిపించిన వాటిని నీవు జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతలు తెలియచేయండి. దేవుని బిడ్డలారా, దేవా, నువ్వెంత గొప్పవాడు, పాపములు నశించుచున్న మా కొరకు వచ్చి నీ ప్రాణమును పెట్టితివే అని
ఆయన కృపలను జ్ఞాపకం చేసుకునండి. దేవుని కృపా సమృద్ధి మీకు తోడుగా ఉండునుగాక. గనుడా, నీ మేలులను మేము మర్చిపోక వాటిల్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను గణపరిచే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.